సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఇప్పటివరకు సాగరమాల భారత్మాల ప్రాజెక్టుల గురించి విన్నాం. ఇకపైన పర్వతమాల ప్రాజెక్టు గురించి కూడా వినాల్సిన పరిస్థితి వచ్చింది. సాగరమాల భారతమాల అంటే ఓడరేవులను కలుపుతూ రహదారి వ్యవస్థను నిర్మిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు. ఈ పర్వతమాల ఏం చేయబోతుంది? పర్వతాలు నిర్మిస్తారా? పర్వతాలను ఎలా కలుపుతారు? సో దానికి ఒక ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. క్లియర్గా కేంద్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. రోప్వేల నిర్మాణం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టాలి. దానిలో భాగంగానే ఈ పథకాన్ని ప్రారంభించాలి. పర్వతమాల అనేటువంటి ప్రాజెక్ట్ని, ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. కేదార్నాథ్కి వెళ్ళేటువంటి భక్తులకి ఒక శుభవార్తగా దీన్ని చూడాల్సి ఉంటుంది. దాని విశేషాలు ఏంటో ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది కేదార్నాథ్కి సంబంధించినటువంటి టెంపుల్. చాలా మంది ముఖ్యంగా హిందువులకి ఒక పవిత్రమైనటువంటి దీని కింద భావించేటువంటి ప్రదేశం. దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అధికారికంగా ఈ ప్రకటన రోప్వే వేసేటువంటి ప్రకటనని కేంద్ర మంత్రి, సమాచార శాఖ మంత్రి అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నమూనా. మొత్తం 12 కిలోమీటర్ల మేర నిర్మించేటువంటి ప్రాజెక్ట్ ఇది. పైకి, కొండపైకి, అంటే భారతదేశంలో చాలా చోట్ల కొండలపైనే పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి మాట వాస్తవం. దాన్ని రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఇప్పటికి కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతూ భక్తులు నడిచి వెళ్ళేటువంటి సంప్రదాయం ఆనవాయితీ ఉంది. దీన్ని బ్రేక్ చేసేటువంటి క్రమంలో ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధులు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రఖ్యాత క్షేత్రాలని పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాలంటే రోప్ వేలను నిర్మించాలనేటువంటి ప్రతిపాదనని కేంద్ర ప్రభుత్వం చేసింది. అందులో భాగంగానే ఈ పర్వతమాల అనేటువంటి నామకరణం చేస్తూ ఈ ప్రాజెక్టుని డిసైడ్ చేశారు. సో ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి ప్రాజెక్టు నిర్మిస్తున్నది ఇక్కడ మనం చూస్తున్నాం. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళేటువంటి మార్గం మొత్తం చూస్తే 12.9 కిలోమీటర్ల మార్గంగా గుర్తించారు. దీనికి వెళ్ళేటువంటి క్రమంలో కాలినడకన వెళితే ఎంత సమయం పడుతుంది, అలానే దీన్ని రోడ్డు పైన వెళితే ఎంత సమయం పడుతుంది, వీటన్నిటిని కూడా అంచనాలు వేశారు. మందాకిని నదిని దాటి జరిగేటువంటి ప్రయాణం ఇది. సోన్ ప్రయాగ్ నుంచి గౌరీకుండ్ వరకు రహదారి వ్యవస్థ కొంతవరకు అందుబాటులో ఉంటుంది, ఒక 6 కిలోమీటర్ల మేర. ఆ పైనుంచి మొత్తం అంతా కూడా కాలినడకన నడవాల్సిందే. సో ఇదంతా కూడా 16 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కొండపైకి. దీనికి ఒక పరిష్కారాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. సోన్ ప్రయాగ్ నుంచి కేదార్నాథ్ టెంపుల్ ధామ్ వరకు కూడా ఇక్కడ రోప్వే నిర్మించాలి. 12.9 కిలోమీటర్ల మేర ఈ రోప్వే నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఉంటుందని క్లియర్గా కేంద్ర ప్రభుత్వం దీనికి ఫైనల్ అప్రూవల్ ఇచ్చేసింది. సో ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎప్పటిలోగా నిర్మిస్తారు, ఒకసారి ఆ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా క్యాబినెట్ డెసిషన్స్ ని అనౌన్స్ చేశారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విశేషాలని ప్రకటించారు. దీంతో పాటు మరొక ప్రాజెక్టు కూడా, చార్ధామ్ యాత్రలో చాలా కీలకమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలే. సో దీనికి సంబంధించినటువంటి వివరాలని కూడా అనౌన్స్ చేశారు. మొత్తం 8 నుంచి 9 గంటల కాలిబాటను నడిచేటువంటి ప్రయాణాన్ని 36 నిమిషాలకు తగ్గించబోతుంది ఈ రోప్వే మార్గం కనుక అందుబాటులోకి వస్తే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం దీనికి అప్రూవల్ ఇచ్చింది. అలానే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, కంఫర్టబుల్, ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. చార్ధామ్ యాత్రని ప్రమోట్ చేయడానికి ఇది అత్యవసరంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే హిందువులకి పవిత్రమైనటువంటి యాత్ర ఇది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 4 పుణ్యక్షేత్రాలని దర్శించుకునేటువంటి యాత్ర. రిషికేశ్ ఇవన్నీ కూడా ఇందులోకి వచ్చేటువంటివే. సో చార్ధామ్లో ముఖ్యమైనది కేదార్నాథ్ యాత్ర. దానికి సంబంధించినటువంటి పిలిగ్రిమ్స్ 6 నెలల పాటు ఈ యాత్రలో పార్టిసిపేట్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు అవంతా కూడా, ఆ స్ట్రెస్ అంతా కూడా తగ్గుతుంది. సో జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇది కూడా యాత్రకు సంబంధించి అవకాశాలు పెరుగుతాయి. ఓల్డ్ పీపుల్కి, దివ్యాంగజన్కి ఉపయోగం ఉంటుంది అనేటువంటిది అనౌన్స్ చేశారు. ఓవరాల్గా ఈ ప్రాజెక్టుకి అయ్యేటువంటి ఖర్చును కూడా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 4,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. వాటికి కేంద్రం అప్రూవల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిర్మాణ ప్రక్రియ విషయంలో ముందుకు వెళ్లాలనేటువంటి డెసిషన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. మొత్తం 4,000 కోట్ల రూపాయల వరకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ జరగబోతుంది. ఇది ముఖ్యంగా ఇక్కడ విరాసత్ భీ హై, వికాస్ భీ హై అనేటువంటి ఒక నినాదంతో, అంటే సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు అభివృద్ధిని సాధించడం అనేది లక్ష్యంగా పర్వతమాల ప్రాజెక్ట్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను అనౌన్స్ చేసేటువంటి క్రమంలో అశ్విని వైష్ణవ్ ఇచ్చినటువంటి డేటా 4,081 కోట్ల రూపాయలని ఈ రోప్వే నిర్మాణం కోసం వెచ్చించబోతున్నారు. మొత్తం ట్రావెల్ జర్నీ తగ్గిపోవడం అనేది ఇందులో చాలా ముఖ్యమైనటువంటి అంశం అవుతుంది. దీంతో పాటు మరొక ప్రాజెక్టు పైన కూడా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఇది 12 కిలోమీటర్లు నిర్మించేటువంటి గోవింద్ ఘాట్ నుంచి హేమ్కుండ్ సాహిబ్ వరకు
జరిగేటువంటి రోప్వే నిర్మాణం. దీనికి కూడా కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. సో ఈ ప్రాజెక్టు పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. ఇది సిక్కులకి కీలకమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంగా భావిస్తారు. ఈ దర్శనం కోసం దాదాపు 10 గంటల పాటు నిరీక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. అది పూర్తిగా 4 గంటలకు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉత్తరాఖండ్లో ఈ రోప్వే యాక్ట్ 2014 అనేటువంటి యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇవన్నీ కూడా, ఈ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఉత్తరాఖండ్కి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశాలుగా కేంద్ర ప్రభుత్వం చెబుతుంది. అంటే 2 చోట్ల ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయల ఎక్స్పెండిచర్ అవుతుంది. ఇది 2 దశలుగా నిర్మాణం చేసేటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. గోవింద్ ఘాట్, అలానే గోవింద్ ఘాట్ నుంచి నిర్మాణం జరిగేటువంటి 2 గోవింద్ ఘాట్, గంగారియా ఒక దగ్గరకి, మరి తర్వాత అక్కడి నుంచి హేమకుండ్ సాహిబ్ వరకు కూడా ఈ రోప్వే 2 స్టేజ్లుగా ఈ నిర్మాణం జరుగుతుంది. మొత్తం అందుకే 12 కిలోమీటర్ల మేర ఈ రోప్వే నిర్మాణం వస్తుంది. బద్రీనాథ్ని కనెక్ట్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి పర్యాటక, అంటే చార్ధామ్లో వచ్చేటువంటి భాగమే ఇది కూడా. చార్ధామ్లో వచ్చేటువంటి యాత్ర కింద మనం చూస్తాం కాబట్టి దూర ప్రాంతాల నుంచి, దేశంలో అనేక సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కూడా ఇక్కడ ప్రధానంగా కొండలు ఎక్కడానికి, ఆ పర్వతాలు ఎక్కడానికి సమయం అంతా కూడా వృధా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక దాన్ని నివారించేటువంటి క్రమంలో మొదటి ఫేజ్లో చేసేది 10.55 కిలోమీటర్ల మేర రోప్వే నిర్మాణం జరుగుతుంది. గంగా ఘాట్ నుంచి గంగారియా వరకు జరిగేటువంటి నిర్మాణం ఇది. తర్వాత పైన ఎగువ అక్కడి నుంచి చూస్తే కనుక హేమకుండ్ సాహిబ్కి 1.85 కిలోమీటర్స్ వరకు పడుతుంది. ఇక్కడ హేమకుండ్ సాహిబ్లోనే గురు గోవింద్ సాహిబ్, అంటే సిక్కుల 10వ మత గురువు, అక్కడ ధ్యానం చేశారనేటువంటిది ప్రతిదీ. కాబట్టి సిక్కులు కూడా ఈ ప్రాంతాన్ని దర్శించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పర్వతమాల ప్రాజెక్టు కింద ఈ 2 ప్రాజెక్టులకి అప్రూవల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపు 6,500 కోట్ల రూపాయలు రోప్వేల నిర్మాణానికే ఖర్చు పెట్టబోతున్నారు. ఈ రోప్వే నిర్మాణానికి సంబంధించి, హేమకుండ్ సాహిబ్ రోప్వే నిర్మాణానికి సంబంధించి 2,730 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి అప్రూవల్ ఇచ్చింది. అలానే గురుద్వారాకి సంబంధించి గురు గోవింద్ సాహిబ్ అక్కడ ధ్యానం చేసినటువంటి గురుద్వారా దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఓవరాల్గా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రముఖ పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే పర్వతమాల ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల గురించి ఆలోచించినప్పుడు ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి స్కీమ్స్లో భాగంగా జరుగుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి రోప్వే ప్రాజెక్టులు వేయడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉన్నాయి, ప్రధానంగా ఆలయాలకు సంబంధించి టెంపుల్ టూరిజంని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రాజెక్టుగా దీన్ని కేంద్రం అనౌన్స్ చేసింది. కాబట్టి అతి త్వరలో దీనిపైన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత వర్కౌట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతమాల ప్రాజెక్టుల కింద జాతీయ రహదారుల నిర్మాణం పైన తెలుగు రాష్ట్రాలు ఫోకస్ పెట్టి, సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్లో నౌకాశ్రయాల నిర్మాణం కూడా ఊపందుకుంటుంది. సో అదే తరహాలో ఈ పర్వతమాల ప్రాజెక్టును కూడా తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటాయో వేచి చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.